హై ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉండబోతుంది. అది ఫస్ట్ టైం కార్ బయర్స్కి. మీరు కనుక కార్ కొనుక్కోవాలనుకుంటే అసలు కార్ తీసుకోవాలా లేదా, లేదంటే మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ క్యాబ్ కానీ ఆటోతో మేనేజ్ చేయొచ్చా లేదా అనేది. సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఫస్ట్ టైం కార్ బయర్స్కి చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. అందులో ఫస్ట్లీ మనం చూసినట్లయితే పాజిటివ్ పాయింట్ చూద్దాం, తర్వాత నెగిటివ్ పాయింట్ చూద్దాం. సో పాజిటివ్ పాయింట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి కన్వీనియన్స్. సో ఎప్పుడైనా సరే మన కార్ వెహికల్ కావాలనుకున్నప్పుడు ఈజీగా మనం అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఎనీ టైం మనం తీసుకొని అయితే వెళ్ళొచ్చు. సో అది ఏ టైం అయినా సరే మనకు ప్రాబ్లం లేదు. సో కార్ మనకి చాలా హ్యాండీగా ఉంటుంది. ఎస్పెషలీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా తీసుకెళ్ళాలి, ఫ్యామిలీ మెంబర్స్ మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డెఫినెట్గా కన్వీనియన్స్ పరంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి కంఫర్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో బయటికి వెళ్ళాలి, సో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనుకునే టైంలో డెఫినెట్గా కార్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ సేఫ్టీ. సో సేఫ్టీ పరంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా నైట్ టైం ట్రావెల్ చేసి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా మనం కార్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి స్టేటస్ సింబల్. సో చాలామంది కార్ అనేది ఒక స్టేటస్ సింబల్గా చూస్తారు. సో దానివల్ల ఎక్కువ కార్ సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని అవసరం ఉన్నా లేకపోయినా మనకు సిటీ డ్రైవింగ్కి సో ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఏ బడ్జెట్లో కార్స్ తీసుకోవాలి ఏంటి అనేది. సో డెఫినెట్గా ఆ వీడియోస్ అయితే వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కాన్స్కి వచ్చేసరికి అసలు కార్ ఎందుకు కొనకూడదు అని మనం చూసుకున్నట్లయితే కాస్ట్ అయితే ఏదైతే ఉందో అది ఇనీషియల్గా మనం కార్ కొన్న దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఇష్యూస్ అవ్వచ్చు, పార్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు. సో ఇలాంటి చాలా విషయాల్లోని కార్ అనేది మెయింటెనెన్స్ పరంగా చాలా ఎక్కువ పడుతుంది మనకి. సో అందుకు ఇది ఒక కాన్ కింద మనం చెప్పొచ్చు. తర్వాత ట్రాఫిక్. మీరు పర్సనల్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్లో కనుక మీరు డ్రైవ్ చేసినట్లయితే చాలా వరకు మనం వెక్స్ అయిపోతాం. సో డెఫినెట్గా ఈ విషయంలో మనం ఆలోచించుకోవాలి. ఎక్కువ కనుక ట్రాఫిక్లో మనం డ్రైవ్ చేస్తున్నావా లేదా, లేదంటే మన క్యాబ్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చా ఏంటి అనేది. సో పార్కింగ్ ఇష్యూస్ ఒకటి ఉంటాయి. ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇనఫ్ పార్కింగ్ స్పేస్ అయితే ఉండవు. కొన్ని నార్మల్ బేగం బజార్ కానీ, లేదంటే జనరల్ బజార్ కానీ, హైదరాబాద్ చెప్తున్నాను, ఇలా చాలా వరకు షాపింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా పార్కింగ్ స్పేస్ లేకపోవడం వల్ల పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి పార్కింగ్ ఫైన్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది కార్స్తోని. సో ఈ విషయాల్లో మనం డెఫినెట్గా ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు మన ఓన్ వెహికల్లో వెళ్తే కనుక. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డిప్రిసియేటింగ్ ఎసెట్. కార్ అనేది డిప్రిసియేటింగ్ ఎసెట్. సో షోరూమ్ నుంచి మనం కార్ తీసుకొచ్చిన దగ్గర నుంచి కార్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్. సో మనం రీసేల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మన కార్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సో దానివల్ల మనం ఎక్కడైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మేబీ మనకు రిటర్న్స్ వచ్చి ఉండేది. సో కార్ అనేది ఒక డిప్రిషియేటింగ్ ఎసెట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి చాలా మంది డౌట్ ఉంటుంది, అసలు కార్ తీసుకోవాలా, మనం క్యాబ్లో వెళ్తున్నాం లేదా ఆటోలో వెళ్తున్నాం, ఇది మేనేజ్ అయిపోతుందా సిచ్యువేషన్ అనేది డౌట్ ఉంటుంది. సో ఇది కూడా నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలోనే. సో అందులో అడ్వాంటేజ్ కనుక మనం చూసుకున్నట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో మెయింటెనెన్స్. అంటే మీరు వెహికల్ మెయింటెనెన్స్ హెడేక్ ఉండదు, ఎందుకంటే మీరు క్యాబ్ బుక్ చేసుకుంటారు, సర్వీస్ యూటిలైజ్ చేసుకుంటారు, తర్వాత ఫినిష్ అయిపోగానే మీరు ఛార్జెస్ పే చేస్తారు. తర్వాత నెక్స్ట్ పే పర్ యూస్ అంటే మీకు అవసరం ఉన్నంత వరకు పే చేస్తారు. సో పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్తారు, పాయింట్ బి టు పాయింట్ ఏకి వస్తారు. సో అంతవరకు మీరు ఛార్జెస్ అనేది పే చేస్తారు. సో మీ కార్ ఐడిల్గా ఉన్నా సరే అది మీరు ఈఎంఐ కడుతున్నారు కార్కి. అట్ ద సేమ్ టైం మీరు క్యాబ్కి వచ్చేసరికి అది మీకు బెనిఫిట్ అవుతారు, ఎందుకంటే ఐడిల్ టైం అనేది కౌంట్ అవ్వదు, మీరు ఎంత యూస్ చేస్తారో అంత మాత్రమే మీరు పే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అవైలబిలిటీ కనుక మనం చూసినట్లయితే టైర్ 1, టైర్ 2 సిటీస్లోనే మ్యాక్సిమం క్యాబ్స్ అనేది మీకు దొరుకుతుంది. క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ డెఫినెట్గా దొరుకుతాయి. సో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. సో ఒకవేళ మీరు పర్టికులర్ రూట్లో వెళ్తున్నారు, లేదంటే పర్టికులర్ టైంలో వెళ్తున్నారు అనుకుంటే మీకు ఈజీగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో మీకు నచ్చిన ప్లేస్ దిగి అక్కడి నుంచి వేరే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు మీకు ఉన్న పని బట్టి. అలాగే మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇలా ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఉంటుంది. సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కనుక మనం చూసినట్లయితే అందులో సర్జ్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. అంటే పీక్ అవర్స్లో ప్రైజింగ్ ఉంటుంది, అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మన కార్ తీసుకెళ్ళడమే చాలా చీపర్ అవుతుంది. ఈవెన్ మీరు బైక్ ట్యాక్సీ తీసుకున్నా, క్యాబ్ తీసుకున్నా, లేదా ఆటో తీసుకున్నా ఒక్కొక్కసారి మన సెల్ఫ్ కార్ వెళ్ళడం అనేది చీప్ అవుతుంది పీక్ అవర్స్లోని.
నెక్స్ట్ వచ్చేసి రిలయబిలిటీ ఇష్యూస్ ఏంటంటే ఒక్కొక్కసారి డ్రైవర్స్ ప్రాపర్గా మనతో బిహేవ్ చేయరు, అట్ ద సేమ్ టైం వెహికల్ కండిషన్లో లేకపోతే ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ కాస్ట్ ఏదైతే ఉందో మనం ఓవరాల్గా చూసినట్లయితే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాము, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సర్జ్ ప్రైజింగ్, వేరే రిలయబిలిటీ ఇష్యూస్ వల్ల ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది స్పాయిల్ అవుతుంది. సో దానికన్నా బెటర్ మీ ఓన్ వెహికల్ ఉంటే, మీ డ్రైవింగ్ నేర్చుకున్నట్లయితే సో డెఫినెట్గా అది కాస్ట్ ఎఫెక్టివ్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకున్న డిసడ్వాంటేజెస్ మన క్యాబ్ కనుక ఆటో కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే. సో ఈ ఆప్షన్స్ కాకుండా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లేదా వేరే మెట్రో సిటీస్లో ఉన్నట్లయితే డెఫినెట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మెట్రోస్ ఉంటాయి. సో మెట్రోస్లో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు, బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు, వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, షేర్ ఆటోస్ ఉంటాయి. సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ట్రావెల్ చేసే టైం బట్టి డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి మెట్రోస్ పీక్ అవర్స్లో చాలా కష్టం ఉంటుంది, ఒక్కొక్కసారి 1 or 2 ట్రైన్స్ మీరు వదిలేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు కార్ ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు వెహికల్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక బడ్జెట్ అనేది డిసైడ్ అవ్వాలి, ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి. సో మీరు లోకల్ ట్రావెల్ చేస్తున్నారు అంటే అసలు దాని కాస్ట్ ఎంత అవుతుందో అన్న మంత్లీ బేసిస్, లేదంటే ఒక కార్ యూజ్ చేస్తే మీకు ఎంత అవుతుంది కాస్ట్, దాని యొక్క రన్నింగ్ కాస్ట్ కానీ, ఈఎంఐ కానీ, దాని ఫ్యూయల్ కాస్ట్ కానీ, ఇన్సూరెన్స్ కాస్ట్ కానీ, రెన్యువల్ కాస్ట్ కానీ, ఇలాంటివి అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని ఒక బడ్జెట్ వేసుకున్నాక మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మీకు రియల్గా కార్ అవసరమా లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా క్యాబ్ ఆటోస్తోని మీరు మేనేజ్ అవ్వచ్చా లేదనేది. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. ఇంకా మంచి కంటెంట్ అయితే నేను చేస్తూ ఉంటాను, చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.